హైదరాబాద్ కు జంట నగరంగా పేరు పొందిన సికింద్రాబాద్ పట్టణాన్ని చిన్నతనం చేస్తున్నారని కొట్లాటకు దిగిండ్రు పట్నం పబ్లిక్. రేవంత్ రెడ్డి సర్కారు ఈ నడుమ సికింద్రాబాద్ అనేది చెప్పుకునేంత పెద్ద పట్నమేం కాదు అన్నట్టు ఓ నిర్ణయం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్ లీడ్ కొట్టింది. 220 ఏండ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరుతోని కార్పొరేషన్ ఎందుకు పెట్టలేదని కయ్యాన్ దిగిండ్రు నగర పబ్లిక్. రోడ్లెక్కి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని లొల్లి దిగిండ్రు. దానికి పెద్దన్న తీరుగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ గట్టిగానే కొట్లాడుతున్నది. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులను పెట్టి సర్కార్ అరెస్టులు చేయించింది. లీడర్లు ఇంట్లో నుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్టులు చేయించింది. అయినా జనం రోడ్లెక్కిండ్రు. జంట నగరంగా పేరు పొందిన సికింద్రాబాద్ ను అదేదో సీపుగా చిన్న పట్నం అన్నట్టు మల్కాజ్గిరిలో కలుపుడైంది. దీనికి 220 ఏండ్ల చరిత్ర ఉన్నది కాబట్టి సికింద్రాబాద్ పేరుతోనే ఒక కార్పొరేషన్ చేయాలి కానీ దీన్ని తీసుకుపోయి మల్కాజ్గిరిలో కలుపుడైంది. సికింద్రాబాద్ కు అన్యాయం జరిగితే ఊకం అన్నట్టు పిడికిలు బిగించిండ్రు. సికింద్రాబాద్ ప్రతిష్టలను కనుమరుగ చేసే నిర్ణయాలు ఏం చేసినా ఊకమన్నట్టు లీడర్లు మాట్లాడిండ్రు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన ద్రోహులుగా, తెలంగాణ తల్లిని రూపుమాపి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించిన ద్రోహులుగా, తెలంగాణ సంస్కృతిని తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ని, తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మని, వీటిని దెబ్బతీసిన ద్రోహులుగా నీ ప్రభుత్వం నీ పార్టీ నిలబడిపోతుంది. అదే కోవలో అదే వరుసలో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా మీరు ఏదైతే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో ఇది మీకు మంచిది కాదు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచికానందం పొందొచ్చు, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. హైదరాబాద్ మహానగరంలో కూడా గతంలో 24 సర్కిల్ ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 30 సర్కిళ్లకు పెంచుకున్నాం. గతంలో 4 జోన్లు ఉంటే 6 జోన్లు చేసుకున్నాం. ప్రతి జోనల్ కమిషనర్కి ప్రతి డిప్యూటీ కమిషనర్కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం. అంటే ఇవన్నీ చేసుకున్నాం కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు. హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్ సికింద్రాబాద్. జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట. అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా, ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి ఈ సికింద్రాబాద్ పంచాయతీ ఎంతవరకు పోతుందో, వచ్చే మున్సిపల్ ఎన్నికలలో నష్టం జరుగుతుందని సర్కారు వెనుకకు తగ్గే ఆలోచన ఏమైనా చేస్తుందో, లేకుంటే పట్టిన పట్టి ఇవ్వకుండా తను అనుకున్న పని చేస్తుందో ముందు ముందు చూడాలి.